అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం అడవుల మధ్య ఉంది. అక్కడ ఒక బాలుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బాలుడి పేరు రాము. ఆ గ్రామంలోని పెద్దవాళ్ళు ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉందని, అది చాలా క్రూరమని చెప్పి అందరినీ బెదిరిస్తూ ఉండేవారు. కానీ రాము ఎప్పుడు ఆ సింహం నిజంగానే భయంకరమా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాము అడవిలోకి వెళ్ళి సింహాన్ని చూస్తాడు. సింహం ఒక పెద్ద చెట్టు కింద పడుకుని ఉంటుంది. కానీ దాని చూపులో బలహీనత కనిపిస్తుంది. రాము భయపడి వెనక్కి వెళ్ళబోతూ ఆగిపోతాడు. ఎందుకంటే సింహం దూకలేదు. ఆ క్షణంలో రాముడు గమనిస్తూ ఉండగా ఆ సింహం పాదం మీద ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళుతో అది బాధపడుతూ ఉంటుంది. ధైర్యంగా రాము దాని దగ్గరకు వెళ్ళి ముళ్ళు తీయడం మొదలు పెడతాడు. సింహం ముళ్ళు తీసిన తర్వాత నెమ్మదిగా దాని గాయం తగ్గుతుంది. ఆ తర్వాత రాముతో సింహం స్నేహం చేయడం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకి రాము ఆ సింహం మనసు మంచి విషయాలకే అంకితమని గ్రహిస్తాడు. రాము సింహాన్ని గ్రామానికి తీసుకువస్తాడు. అక్కడి ప్రజలు భయంతో కేకలు వేస్తారు. ఆ సింహాన్ని చంపడానికి సిద్ధమవుతారు. కానీ రాముడు తండ్రి సింహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతను ఒక సింహపు పిల్లను అడవిలో వదిలిపెట్టాడు. అదే ఇప్పుడు పెద్దదై గ్రామానికి వచ్చింది. సింహం రాము తండ్రిని చూసి శాంతంగా తన తలను వంచుతుంది. ఆ సంఘటనతో గ్రామస్తులు సింహం యొక్క మంచి గుణాన్ని గుర్తించి అడవి జంతువులతో శాంతియుతంగా జీవించాలని నిర్ణయించుకుంటారు.